బయట వండుకొని తింటే బాగుంటుందా? చాలా బాగా దేనికి రెడీ అవుతుందండి అక్కడ షాప్ దగ్గర లేట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు అయితే మేము కుండ బిర్యానీ అంటే కుండలో ఎగ్ బిర్యానీ అయితే వండుతున్నాం అనమాట. కుండలో ఎగ్ బిర్యానీ. సో ఈరోజు కుండలో ఎగ్ బిర్యానీ వండడానికి మా అల్లుడు గణపతి, అలాగే మా అన్నయ్య శంకర్, అలాగే పండుడు. సో మొత్తం మేమందరం రెడీగా ఉన్నాం. ఇప్పుడైతే మేము ఒక మంచి ప్లేస్లో, మంచి అట్మాస్ఫియర్ విలేజ్లో, ఒక మంచి తోటలోనైతే కుండలో ఎగ్ బిర్యానీ అయితే వండుతున్నాము. వీడియో అయితే అన్ని వరకు చూడండి, చాలా బాగుంటుంది. మీరు కనుక మన ఛానల్కి వచ్చి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మరి లేట్ చేయకుండా కుండలో ఎగ్ బిర్యానీ వండేద్దాం, ఎందుకంటే ఆకలేస్తుందా? సరే అయితే ఇంకా కుండలో ఎగ్ బిర్యానీ వండడానికి అయితే మేము సామాన్లు ఇంకా అన్నీ పట్టుకొని మంచి ప్లేస్కి అయితే వెళ్తాం. అదేవిధంగా కర్రలు కావాలి. ఇప్పుడు మనకి పొయ్యి మీద వండుతాం కాబట్టి కర్రల కోసం మా అన్నయ్య ఒక కర్ర పట్టుకొని ఎండిపోయిన కర్రలన్నీ చెట్లకి తెంపుతున్నాడు అనమాట. తెచ్చమా ఇది తాలింపు వేసేసడం బియ్యం తర్వాత నీళ్ళు వేసేసుకోవడం అదేదో దెయ్యాలి కదా. కానీ చేపలు కావాలి వెళ్ళిపోయి వంట చేద్దామని చేసేస్తున్నాను. అందులో పొలాలు బాగా ఇరుపుతున్నాడు గణపతే. అల్లుడు బాగా ఇరుపుతున్నాడు. అల్లుడు బాగా ఇరుపుతున్నాడు పొలంలో. ఎందుకంతా నయ్య మరిపోయి కలిసి బుజ్జింగాలు చేయాలి అంటాను చూసావా. కొండలో ఎగ్ బిర్యానీ కొండలు బాగా కడుక్కుంటే చెత్త ఏదన్నా కొండ వెళ్తే ఎవరైనా భయపడతారా? అదే మొత్తం చచ్చిపోయాను ఆయన. ఇది ఎగ్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ. అందులో మాంసం కాలరా, ఓన్లీ గుడ్డుతోనే బిర్యానీ. చాలా తిరుగుతుంది గొప్పగా మనకు. ఇక వీటిలో ఉంటుంది ఏ ఆకర్లో తోకే ఉంటుందా? చూస్తా కదా ఇది అన్ని సామాన్లు. అదే ఇది కుండ బిర్యానీ అంటారు. గుడ్లు బాగా వేపుతున్నాడు మా అల్లుడు నూనెలో. ఇక్కడ వండుతారా? మీ ముగ్గురు వచ్చి ఇక్కడ వండుతారా? గరం మసాలా సామాన్లు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా అన్నీ తెలుసా? ఇంటికి మధ్యలో ఒక ఇల్లు ఉంటుంది కదా, ఏం చేస్తున్నావు? ఇంటికి పడవ నేను చెప్తాను.
మా అల్లుడు ఎగ్ దమ్ బిర్యానీ కొండలో బిర్యానీ వండుతున్నాడు. ఎలాగుంది కనిపితే? ఇంకా వండుతాను కాబట్టి ఇంక తెలియదు. ఒక్కొక్క 10 నిమిషాలు వెయిట్ చేస్తే అప్పుడు తెలియాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు మా అల్లుడు. గొరిపోతుంది వేస్తే మొత్తం వేసి సరిపోదు కదా. ఆయిల్ ఎక్కువ ఉండదు. వేసి రైస్ వేసి ఇంకొంది ఇంకోటి ఆ బియ్యం ఇంకోటి వేసి వాటర్ రెడీ చేసి అందుకురా పండు. పెద్ద సింపుల్. ఎగ్ కలుపుతున్నావా? అవన్నీ ఉంటేనే కానీ కలిసి వస్తా, లేకపోతే రాదు. అలాగా ఒక్క పరుగు తీసి అలాగే అంట పెట్టండి రా. అతను బాగుపడుతుంది. తీసి ప్లేట్ పెట్టి ఆకు తీసి ప్లేట్ పెట్టి ఆకులు చూసుకున్నంత మన దగ్గర బాగుపడుతుంది. ఆకులు తీసి ప్లేట్ పెట్టి పుల్లగుంటివి. గొడ్డు మాసాలు వేసేయడమే సాయంకాలం. ఏటంటారు మీ కాయల్ని? పరియాలి పరియాల పళ్ళు అవుతాయి ఇవి. ఇప్పుడు అవ్వ ఇంకా పెరుగుతాయా? ఎంత కాయలు నీళ్ళలో తాగరం పూడు మీ పెదనాన్ని తీసుకొచ్చి శుభ్రం చేరుకొని వచ్చి వద్దాను. మంట తగ్గించు సిమ్లో పెట్టు సిమ్లో పెట్టి పైన ఇదేసి. అందుకే ముస్లిం ఉన్నప్పుడు బోల్డ్ గోడలో ఎగ్ బిర్యానీ సరుకు సర్దే చిత్తూరు. ఏడు కావాలి చేస్తారు చుట్టూ వేసినాయి మూత పెట్టి. మరొక నొప్పి మూత ఇంకా నాకు నొప్పి వేసినంత. బాగురా మామిడికాయ ఉప్పు కారం వేసుకుంటుందా బాగుంది. ఏంటి కొండలో ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. కొండలో ఎగ్ బిర్యానీ ఇప్పుడు టేస్ట్ చేస్తున్నారు శంకర్ గారు అలాగే అల్లుడు గణపతి. జాడి సార్ కూర్చోరా. 3 ఆకులు ఉన్నాయి కదా. ఈ పర్లేదు చిన్న ఫస్ట్ పెద్దది ఓకే సరిపోతుంది. రాబోతుంది మరి ఎక్కువ కొంచెం అయితే
కూర్చోండి ఇంకా ఇటు కూర్చా ఇటు వచ్చినా తల కూర్చొని యాకెత్తాను కదా అటు తీసుకేసాం మన ఇద్దరం అంటే మన ఇద్దరం తెచ్చుకుంటాం పాటలు మీరా కొండలో ఎగ్ బీరలు సూపర్ ఎలా ఉంది భయ్యా సూపర్ ఎప్పుడైనా తింటే ఎలాగే తినాలి ఎలాగొచ్చింది బిర్యానీ బాగుంది ఉప్పు కారం అన్నీ సరిపోయా అన్నీ సరిపోయాయి వేడిగా ఉంది 2 నిమిషాలు ఆగండి ఉప్పు అన్నీ సరిపోయింది అమ్మకి వేసిరా పండు అమ్మకు పర్లేదు తాతయ్య నువ్వు తినా కొంచెం కొంచెం ఎలా ఉందో చెప్పు వేసిరా పండు మనకు ప్లేట్లో వెళ్ళానికి ఎక్కడ గొర్రెల పండు లోపలికి వెళ్ళాక ఒక చికెన్ షాప్ ఒక ఇది ఒకటి ఉంటుంది చూడు మార్కెట్ లాంటిది ఏంటంటారు అదే మోర్ లాంటిది ఒకటి ఉంటుంది చూడు గాయత్రి నాగరేణ సడుగు గాయత్రి నాగరేణ సడుగు బాగుంది పర్లే అక్కడికి వెళ్ళి చెప్తాను బాగుంటుంది బాగుంటుంది దాని పక్క నుంచి ఒక మెట్ రోడ్ లాంటిది అదే చిన్న సీసీ రోడ్ లాంటిది ఉంటుందా సూపర్గా బిర్యానీ 3 బాటలు నీళ్ళు అన్నారు గోరింగలు తెచ్చుకొచ్చాను హే బావగారు బాగున్నారా ఓకే అయితే ఉంటాను లోపలికి వెళ్ళు మీరేంటి నాకే అడ్రస్ మర్చిపోయినట్టు చేస్తాను రా ఫస్ట్ కారా కొంచెం ముందుకు వెళ్ళగానే పక్క చికెన్ షాప్ కానీ టిఫిన్ షాప్ కానీ ఉంటుంది దానికి ఎదురుగా వెళ్ళాలి అసలు సీన్ చేయడానికి ఫోన్ చేయరా నువ్వు నాకు కన్ఫ్యూజ్ చేస్తావు ఏమో నా తెలియదు అడ్రస్ పాపం పెళ్ళి చెప్పడానికి వెళ్ళారు అడ్రస్ తెలియక బాగుంది కదా బాగుంది చికెన్ కూడా ఇంకా బాగుంది కొండకు మంట తగలాలి కానీ అన్ని పక్కల బాగుంటుంది బాగుంటుంది ఎలా చూస్తున్నాను చిన్న చేదుగా ఉంది వీటి వల్లదే హీట్ వల్ల ఇదే నాకు ఇదే రేటు కాదునారా అప్పుడా అప్పుడా ఇడుగు లేదు పంటది కదా దురితాడు వాళ్ళు తినేస్తారండి మెల్లితాడా వీళ్ళిద్దరు ఛాలెంజ్ చెప్పుకున్నట్టు తింటాను కొండల ఎగ్ బిర్యానీ సూపర్ ఉన్నా బిర్యానీ ఎట్టకూడదు అమ్మ అందుకే వల చచ్చిపోయి అమ్మ బిర్యానీ ఎట్టకూడదు
ఫంక్షన్ గట్ట అయినప్పుడు బిర్యానీ కొద్దిగా కలగ ఉంటే కోళ్ళు పాడేస్తాండి ఇక ఎట్టకూడదమ్మా ఇంక మీకు 200 కోళ్ళు చచ్చిపోయాను చచ్చిపోతాయా అది దెబ్బ అయితే 200 కోళ్ళ 200 చిల్లరే నువ్వు అలాగన్నా నాకేటైంది 200 రూపాయలు కోడి అన్నట్టు వినిపించి చిన్న చిన్న పిల్లలు బాబు కోళ్ళు నాకు కోళ్ళు 2500 3000 పడిపోలేదు అంతే రోజు వేసుకోండి మీరు మధ్యాహ్నం పూట వేసుకోండి ఇదే పిన్న బ్యాగ్ తీరు కొద్దిగా గిన్నెలు గట్ట తెల్లసరి పడేసాను లాస్ట్లో మాడిపోతున్నా సూపర్ సూపర్ మామిడికాయ పరువులే తినలే పర్లేదు రే నేను ఆల్రెడీ తిన్నాను ఎందుకంటే మొక్కలు తినలే బాగుంది వద్దు తిను మా దూరం ఉంటుంది చంద్రబాబాయ్ కమల పిల్లలు ఇద్దరు గారెలు వండుతున్నారు కమల పిల్లలు గారెలు వండితే గారెలు కూడా కమల పిల్లలు వస్తాయా ఏదో సరదా అందరం కలిసి ఏదో ఇలా వండుకొని చక్కలు తినాలనేసి బాబు ఇది మా సుకన్య పెళ్ళికి చెప్పమని చెప్తున్నాను మీకు సుకన్య పెళ్ళి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ముక్కు సుకన్య సుకన్య మన సబ్స్క్రైబర్ అండి మన వీడియోస్ అన్నిటికీ బాగా సపోర్ట్ చేస్తుంది సో మన సుకన్యకి మంచిగా మ్యారేజ్ చేసుకొని నుండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదిద్దాం.